భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పాదారవిందాలకు శతకోటి నమస్సుమాంజలి అర్పిస్తూ స్వామి అనుగ్రహ ఆశీస్సులతో 1984 సంవత్సరం ఇక్కడ చలివేంద్రం ప్రారంభం కాబడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిరంతరం స్వామి ఈ సేవ మాతో చేయిస్తూ ఉన్నాడు. 40 సంవత్సరాలు పూర్తయినాయి. ఇది 41వ సంవత్సరం. దీనికి అక్కడ మున్సిపల్ యాజమాన్యం మరియు ఆర్టీసీ యాజమాన్యం ఇద్దరు మాకెంతో సహకరించి మరి ఈ సేవ చేసుకునేందుకు మాకు సహకరిస్తూ ఉన్నారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మున్ముందు శ్రీ సత్యసాయి సేవా సమితి సంగారెడ్డి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందులో భాగంగా ఇదొకటి. కావున ప్రజలందరూ ప్రయాణికులు ఈ యొక్క చర్వేంద్రాన్ని ఉపయోగించుకొని దాహాన్ని తీర్చుకొని స్వామి కృపకు పాత్రలు కాగలరని ప్రార్థన. ఓం శ్రీ సాయిరామ్. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డిలో పాత బస్టాండ్లో చలివేంద్రం ప్రారంభోత్సవం జరుగుతుంది. గత 40 సంవత్సరాలుగా మనము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. మన మున్సిపాలిటీ వారికి కానీ మళ్ళీ తర్వాత బస్టాండ్ యాజమాన్యంకి కానీ మనకు నీళ్లు సరఫరా చేస్తున్నందుకు ప్లస్ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన సత్యసాయి ఆర్గనైజేషన్ సభ్యులకి అందరికీ ధన్యవాదములు. ఇలాంటి చక్కటి అవకాశం స్వామి ఎవరికో ఇవ్వడు. అది ఎంచుకొని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ నిర్ణయించాడో అక్కడే జరుగుతుంది. మనం ఎన్నో అనుకుంటాం చేద్దామని, కానీ అది కుదరదు. స్వామి కృప ఎక్కడుంటే, అనుగ్రహం ఉంటే అక్కడే కలుగుతుంది. అయితే ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సత్యసాయి ఆర్గనైజేషన్ సంగారెడ్డి వారికి అందరికీ నా అభినందనలు తెలుపుతూ సాయిరామ్. దీని ఒక చిన్న ఉదాహరణ. ఊటీ దగ్గర ఉన్న 20 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంది, గ్రామము. ఆ గ్రామంలో ఒక ఊరి బయట చివరన ఒక ముసలావిడ ఎవ్వరు పట్టింపు లేకుండా పారాలిసిస్ వచ్చేసేసి పడిపోయి ఉందన్నమాట. అయితే స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఆ ఊటీ దగ్గరున్న సాయి భక్తులు ఆ గ్రామంలో నగర సంకీర్తన చేస్తూ ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని అందరికీ ప్రసాదాలు పంచుకుంటూ పోతే ఊరి చివర పూర్తిగా కూలిపోయే అవస్థలో ఉన్న ఇంట్లో పాపము కాలు చేతులు పడిపోయిన ముసలావిడ పడిపోయి ఉంది, పెద్దావిడ. వాళ్ళు చూసేసి ఆ సత్యసాయి ఆర్గనైజేషన్ సభ్యులందరూ అనుకున్నాము, రోజొకరు సేవ చేద్దాం. రోజొకరు సేవ చేస్తే పాపం ఆవిడకి ఇదే స్వామికి మనం అర్పించే కానుక అని నిర్ణయించుకొని రోజొకరు చేస్తూ ఉన్నారు. 20 కిలోమీటర్ల నుంచి వర్షము ఎండ వాన అనకుండా వచ్చేసి ఆ గ్రామంలో చేస్తుంటే ఆ గ్రామంలో ముందు పట్టించుకోలేని వాళ్ళందరూ కూడా ఆ సత్యసాయి సభ్యులను చూసి అబ్బో చాలా బాగుంది, బ్రహ్మాండమైన సేవ, ఎందుకు వాళ్ళని అంత పాపం అంత దూరంగా వస్తున్నారు అని వీళ్ళు కూడా పోటాపోటీగా మేమే చేస్తాము, ఆవిడకు సేవ చేస్తాం మేమని సభ్యులందరూ వచ్చి నేను చేస్తా అంటే స్వామి దగ్గర లాటరీ పద్ధతిలో తీస్తూ సేవ చేస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క ఊటీ తమిళనాడు మొత్తం స్టేట్ లెవెల్గా ప్రతి యాత్ర స్వామి దగ్గర యాత్ర చేసుకునే సందర్భంలో ఒక్కొక్క గ్రామంలో సేవ చేయాలని ఈ గ్రామం కూడా ఎన్నుకున్నారు. అందులో ఆ గ్రామంకి వస్తే ఊరు మొత్తం ఏకగ్రీవంగా ఈ ముసలావిడ పెద్దావిడ ఇంట్లోనే భజన చేద్దామన్నారు. బ్రహ్మాండమైన షామియాలో పెట్టేసి టెంట్లు వేసేసేసి అందరు భజన చేస్తూ ఉన్నారు. కదలలేని స్థితిలో ఉన్న ఆ ముసలావిడ భజన వింటూ ఆటోమేటిక్గా లేచి కూర్చుంది. మళ్ళీ లేచి బయటకు వచ్చింది. భక్తులు భజన చేస్తూ ఉంటే బయటకు వచ్చేసింది. గత 16 సంవత్సరాల నుంచి లేవని ఆవిడ లేచేసి వచ్చింది. పారాలిసిస్ వచ్చినా కూడా అందరూ కూడా నిర్గాంతపోయారు. ఆ ప్రజలందరూ కూడా, ఆ ఊరి గ్రామ ప్రజలందరూ, ఓహో స్వామి ఆవిడ వచ్చేసిందంటే ఒకరోజు ముందే స్వామి కలలోకి వచ్చాడు, నా పాదాలని చేతులను స్పర్శించేసి రాశాడట. ఆ విచిత్రమైన చూసేసి భక్తులు చాలా సంతోషపడిపోయారు. ఇది స్వామి యొక్క నిదర్శనము. స్వామి లేడు పుట్టపడుతులు అనుకుని కాదు, స్వామి ఖచ్చితంగా ఉన్నాడు. మనం స్వామిని నమ్ముకుంటే స్వామి ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయి. ఇది చిన్న స్వామి యొక్క లీల. జై సాయిరామ్. సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు 40 సంవత్సరాల నుంచి మా పాత బస్టాండ్లో సేవలు అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. ఇక ముందు కూడా అట్లనే కొనసాగించి ప్రజల దాహార్తిని తీర్చగలరని మా టీఎస్ఆర్టీసీ సంగారెడ్డి డిపో తరఫు నుంచి కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.